ఇది గురువారం రోజు మధ్యాహ్నం వరకే నేను ఇవన్నీ నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే దోశ చేద్దామని నేను డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఎక్కువ క్వాంటిటీ నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇది ఫ్రైడే రోజు నేను ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసిన అండి. క్లీనింగ్ వర్క్స్ మొత్తం చేసేసుకొని ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచిన అంటే ఈరోజు వడియాలు పెడదామని అనుకున్నాను అనమాట. 7 వరకే పిల్లలందరినీ నిద్ర లేపి ఫ్రెష్ అప్ అయిపోమని చెప్పిన. అందరూ స్నానాలు చేసేసిర్రు. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తూ ఉన్నాను. మనం ఏదైనా వేరే పని పెట్టుకున్నప్పుడు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసిరనుకోండి, మనకి మళ్ళీ లంచ్ టైం వరకు ఖాళీ టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం ఏదైనా వర్క్ చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సమ్మర్ సీజను, ఎక్స్ట్రా పనులు అనేవి ఎక్కువ ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడం, ఇంకా చింతపండు, పప్పులు కానీ వడియాలు కానీ ఇలాంటివి ఎన్నో పనులు ఉంటాయి. ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. వడియాలు పెట్టడం స్టార్ట్ చేసిన నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.